సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్లోని బాలవిహార్ పార్కు వద్ద ఉన్న చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి నేడు వర్ధంతి సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నాగేష్ మరియు మాజీ కార్పొరేటర్ తోట అంజయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు తెగువను పోరాట స్ఫూర్తినే ప్రపంచానికి చాటిన చాకలి ఐలమ్మ తెలంగాణ కోసం తన ప్రాణాలనే అర్పించిన తొలి అమరురాలని, ఆమె జయంతి వర్ధంతిలను మనం ఎల్లప్పుడూ కూడా స్మరించుకుంటూ నివాళులు అర్పించుకోవాలని అన్నారు. ఈ సంఘంలో ఉండకు మ్యాటర్లు ఏం పెట్టిస్తున్నాం. చాకలి ఐలమ్మ గారి ఆశయాలను చాకలి ఐలమ్మ గారి ఆశయాలను ఈరోజు చాకలి ఐలమ్మ గారు మన 39వ వర్ధంతి సందర్భంగా ఆమె తెలంగాణ పోరాటం కోసం సాయుధ పోరాటాలు చేసిన ఆమె వర్ధంతి సందర్భంగా ఈరోజు రామచంద్రపురం 112వ డివిజన్లోని శ్రీనివాస నగర్ కాలనీలో ఇక్కడ రచయిత సంఘం ఆధ్వర్యంలో మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఇప్పుడే మా గౌరవ సత్యనారాయణ గారు, శ్రీరాములు గారు, నరసింహరావు గారు, అదేవిధంగా నరసింహ గారు, మా మాజీ ప్రెసిడెంట్ జంగయ్య గారు, మా కార్యకర్తలందరం కలిసి రచయిత సంఘం వారి మిత్రులతో అందరితో నివాళులర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ గారి ఆశయాలను మనం అందరం కూడా ఆమె పోరాటాన్ని మనం పూర్తిగా తీసుకొని మనం ముందుకు తీసుకుపోయి ప్రతి జయంతి అదేవిధంగా వర్ధంతిని కూడా మనం జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మనం సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారిని మళ్ళీ రేపు వచ్చే జన్మదినం నాడు బ్రహ్మాండంగా చేద్దామని సందర్భం కోరుకుంటూ నమస్కారం. మరి ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అటువంటి ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాకలి ఐలమ్మ అంటే మరి ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తొలి అమరవీరులైన చాకలి ఐలమ్మ మరి ఆ రోజు పోరాటం చేసి ఒక మహిళగా ఉండి పోరాటం చేసిన వ్యక్తి చాకలి ఐలమ్మ. అదేవిధంగా దొడ్డు కుమ్రయ్య కూడా తొలి అమరవీరుడు కావడం జరిగింది. ఎందుకంటే మానవులు మన గురించి, మన రాష్ట్రం గురించి పోరాటం చేసి, మన రాష్ట్రం గురించి ఎన్నో త్యాగాలు చేసి, మన రాష్ట్రం గురించి కూడా ఎంతో తపన పడి వాళ్ళు పానాలు అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా కూడా మనం వాళ్ళ వర్ధంతి కానీ జయంతి కానీ చేసుకున్నట్టయితే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతేనేమో అందరము కలిసికట్టుగా ఉండేసేసి మరి 26వ తారీఖు కూడా మరి ఆమెది జయంతి వస్తుంది కాబట్టి మరి అప్పటి వరకు మరి వీళ్ళు కొంత పెంచింగ్ వేయాలి, ఇదంతా మొరం పోయాలని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అప్పటి వరకు మా డ్రిల్ కూడా పెయింట్ వేయించేసేసి ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తానని చెప్పేసి కూడా వాళ్ళకు హామీ ఇస్తున్నాను. మరి ఇట్లాంటి మానీయులను మర్చిపోకుండా మరి వర్ధంతి జయంతి 10 సంవత్సరం కూడా చేసుకుందామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను.